ఉపవాసం ఉండేటప్పటికి ఒక అతను వచ్చి ప్రవచించాడు అనమాట. యెహోషాపాతు రాజా, మీరు వెళ్ళండి, రేపు దినాన్ని మీరు నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తాడు. కానీ యెహోషాపాతుకి లోపల నిజమైన అనిపిస్తుంది. ఫాస్టింగ్ ఉన్నాడు, ప్రాఫెసీ వచ్చింది, బట్ స్టిల్ ఈజ్ అనేబుల్ టు బిలీవ్, ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. ఓకే, నమ్మలేకపోతున్నాడు. ఉన్నారా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నీకు అప్లై చేస్తే అప్లై. ఇప్పుడు మీలో గుర్తుపెట్టుకోండి, మీ అందరి సూత్రం కూడా విశ్వాసమే. దాన్ని ఎలా చేయాలో మీకు చేత కావట్లేదు. హౌ టు వర్క్ ఆన్ ఇట్, దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలా, ఏ పద్ధతితో దాన్ని క్రాక్ చేయాలా. హలో, సో ఏం చేశాడు? మా బెటాలియన్ మాకు పిలవాలి, అందరు తెల్లగా వేసుకొని వచ్చారు. ఓకే, ఇటు చూసినా తెల్లగా ఉన్నారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు ముందు సైన్యం ఉంది, అందరు కత్తులు ఎన్ని పట్టుకుని గుర్రాల మీద ఎక్కి ఫుల్గా అందరూ ఎరేసుకో, ఇదొక మ్యాచ్, అందరూ బాణాలు అంబులేసాడు. వీళ్ళందరూ ఉన్నా కానీ విజయం నేను గెలుస్తానా లేదా అనే ఒక ఉంది, అదొకలా. సో అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? ఇంకొంచెం విశ్వాసం బిల్డ్ చేయాలి. పరిపూర్ణ విశ్వాసంలో లేను నేను. హలో, ఉన్నా? మీకు ఎప్పుడైనా లైఫ్లో ఇట్లా జరిగింది చూడండి, ఆల్మోస్ట్ గెలుస్తున్నట్టే అంటుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని సూచనలు తప్పు జరుగుతుంటాయి. క్రితం నువ్వు ఫెయిల్ అయినట్టుగానే ఈసారి కూడా అలాంటివి జరుగుతుండేటప్పటికి ఇది అవుతుందా అన్న డౌట్ మీకు ఏర్పడుతుంది. ఓకే, ఏర్పడి ఎంతమందికి ఫీల్ వస్తుంది చెప్పండి? అందరూ భయపడతారు, అమ్మో ఈసారి నేను ఫెయిల్ అవుతానేమో. ఓకే, ఇప్పుడు అప్పుడు చేపలు వేసాడు అనుకుందాం. ఓకే, పోయినసారి కూడా వర్షం ఉంది, అప్పుడు ఇట్లా నమ్మలేక వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకుని శత్రువులు ఎలా గెలవలేకపోయారో సేమ్. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, దేవా నాకు ఒక పద్ధతి చెప్పు, నేను ఎలా దీన్ని ఎగ్జామ్ పాస్ అయ్యేది అన్నాడు. అన్నారా? మీకు విషయం తెలుసా? దేవుడు అబద్ధాలు కూడా చెప్పిస్తాడు ఆయన అడిగితే. ఏంటి? కవర్ కూడా దేవుడు చేస్తాడు మన కోసం, అబద్ధం కాదులే కానీ కవరింగ్ కూడా ఆయనే. సమూయేలు పిరికి కొట్టు పొమ్మంటే వాడు, కానీ గట్టు నువ్వు నమ్మచ్చు. నాకులాగా నీ మనసుకు తగ్గట్టు నువ్వు నమ్మచ్చు, నాకులాగా నువ్వు నమ్మలేవు. నీకులాగా నేను నమ్మేలా చేస్తాడు దేవుడు. అర్థమవుతుంది? సో యెహోషాపాతు వాళ్ళ పితరులను అందరం చూశాడు. ఏలియా 40 రోజులు దివారాత్రాలు అన్నం లేకుండా చెప్పాడు. మోషే వాపోవీలు భయానకంగా ఉన్నారు, ఒకరోజు మానేసి నేను చచ్చిపోతాను, కష్టపడి ఒక్కరోజు ఫాస్టింగ్ ఉన్నాడు. ఉంటే దేవుడు ఏదో ఉంటే ఇంకా దావీదు గారిని దింపగలను ఇప్పుడు అనుకుని పాట పాడేవాళ్ళు కానీ ఫస్ట్ షిఫ్టీ మాట్లాడండి అన్నాడు. ఓకే, మొత్తం వచ్చారు, పాటలు పడతారు. యెహోవా దయాళుడు ఆయన కానీ నీ మర్చిపోయాడు, యుద్ధం చేయాలన్నది. మర్చిపోయేటప్పుడు కల్లా కళ్ళు తీర్చేటప్పుడు అందరు గెలిచారు. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? విశ్వాసం అంటే నువ్వు లేకుండా ఉండటమే కదా. ఏం పాస్ అయ్యావురా, ఎగ్జామ్ అమ్మయ్యా అనుకున్నాడు. ఈ నమ్మటం నీకు రాదు. హలో, నమ్మబోయేవు చూసి నువ్వు ఎలా నమ్మావు?